హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఇన్స్టాలేషన్ ఆఫ్ JBOSS అండ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ గురించి చూద్దాము. సో సెర్చ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలి, లేకపోతే పర్మిషన్ డెనైస్ వస్తాయి. సో నా JBOSS అప్లికేషన్స్ అన్నీ ఒక డ్రైవ్లో పెట్టుకున్నాను. సో D డ్రైవ్. సో మనము ఏ డ్రైవ్లో పెట్టుకుంటే ఆ డ్రైవ్లోకి iPhone 7.0.0 iPhone installer jar స్పేస్ iPhone కన్సోల్. ఎందుకంటే అప్లికేషన్స్ని కన్సోల్ మోడ్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కన్సోల్ మోడ్. సో ఈ విధంగా మనకు సెలెక్ట్ లాంగ్వేజ్ వస్తుంది. సో 0 ఫర్ ఇంగ్లీష్, ఎంటర్. సో ఈ విధంగా వస్తుంది. సో ప్రెస్ 1 టు కంటిన్యూ అండ్ సెలెక్ట్ ద ఇన్స్టాలేషన్ పాత్. సో మనము ఇన్స్టాలేషన్ పాత్ అన్నది ఇక్కడ ఇవ్వకపోతే డిఫాల్ట్గా సి యూజర్స్ డెల్ ఇది తీసేసుకుంటుంది. సో నేను ఇక్కడ JBOSS 5 అని ఇన్స్టాలేషన్ పాత్ ఇస్తున్నాను. సో ప్రెస్ 1 టు కంటిన్యూ. తర్వాత సెలెక్ట్ ద ప్యాక్స్ యూ వాంట్ టు ఇన్స్టాల్. సో రెడ్ హ్యాట్, JBOSS, డాక్యుమెంట్స్, మాడ్యూల్స్, వెల్కమ్ కంటెంట్ అండ్ 0 కన్ఫర్మ్. సో 0 అండ్ ఎంటర్. ప్రెస్ 1 టు కంటిన్యూ. అండ్ ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి roots5321 ఇచ్చాను. పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి పాస్వర్డ్ని. అండ్ దెన్ ప్రెస్ 1 టు కంటిన్యూ. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి వైల్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్. మనము ఇక్కడ కన్సోల్ మోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, JBOSS సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ని కన్సోల్ మోడ్లో డిప్లాయ్ చేస్తాం. సో కన్సోల్ మోడ్లో డిప్లాయ్ చేయాలంటే బ్రౌజర్కి వెళ్ళి URL ఇచ్చేస్తే మనము URL వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతాయి. సో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు. సో 0 ఫర్ డిఫాల్ట్. సో 0 అండ్ ప్రెస్ 1 టు కంటిన్యూ. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. షార్ట్ కట్స్ నో. సో వుడ్ యూ లైక్ టు జనరేట్ ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ నో. సో ఇక్కడ చూడండి, కన్సోల్ ఇన్స్టాలేషన్ డన్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత కన్సోల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము JBOSS సర్వర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో JBOSS సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో JBOSS సర్వర్ని స్టార్ట్ చేసి దాని తర్వాత మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో CD స్పేస్ బిన్. ఇక్కడ బిన్ అంటే ఏంటి అంటే JBOSS హోమ్లో మనకి ఫోల్డర్స్ ఉంటాయి. అప్ టు బిన్ ఫోల్డర్ వరకు మనం JBOSS హోమ్ డైరెక్టరీ అంటాము. సో బిన్, ఎంటర్. సో ఇక్కడ మనము JBOSS సర్వర్ని స్టార్ట్ చేయాలి అంటే ఒక కమాండ్ ఉంటుంది. వాట్ ఈస్ ద కమాండ్ టు స్టార్ట్ ద JBOSS సర్వర్? స్టాండ్ అలోన్ డాట్ బ్యాట్. సో ఎంటర్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. సో మనము JBOSSని ఇన్స్టాల్ చేయాలి అంటే దానికంటే ముందుగా మనము జావాని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా కొన్ని సిస్టంలో జావా ఉంటుంది. సో
జావాని చెక్ చేసి ఒకవేళ సిస్టంలో జావా ఉంటే నో నీడ్, జావా లేకపోతే జావాని ఇన్స్టాల్ చేసిన తర్వాత జేబాస్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అడ్మిన్ కన్సోల్ లిజనింగ్ ఆన్ http://127.0.0.1:990. సో ఇక్కడ 990 అనేది డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ అడ్మిన్ కన్సోల్ లేక డిఫాల్ట్ నెంబర్. సో మనకి ఇది సక్సెస్ఫుల్లా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, స్టార్టెడ్ ఇన్ 256 ఆఫ్ 551 సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఒక 256 నెంబర్తో స్టార్ట్ అయ్యి 551 నెంబర్తో ఎండ్ అయింది. సో ఇలా ఉంటే మనకి ఇది సక్సెస్ అయినట్టు లైక్. సో ఈ విధంగా మనము కన్సోల్ మోడ్ని ఇన్స్టాల్ చేసి జేబాస్ సర్వర్ని ఈ విధంగా రన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి బ్యాక్ ఎండ్లో ఈ జేబాస్ సర్వర్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తాము బై యూజింగ్ కన్సోల్ మోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.